ఈవీఎం పగలగొట్టిన ఎమ్మెల్యేనే కానీ, లేకపోతే దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీయే కానీ, పట్టుమని 15 ఏళ్ళు నిండని అమర్నాథం తగలబెట్టిన వాళ్ళే కానీ, డాక్టర్ సుధాకర్ గారిని చిత్రహింసలు పెట్టిన వాళ్ళే కానీ, ఒక ఆయిషా మీరా, ఒక అబ్దుల్ సలీం ఫ్యామిలీ, లేకపోతే ఒక వెంకాయమ్మ, రమ్యశ్రీ, హనుమాయమ్మ లాంటి నా సోదరిమణులే కానీ, వీళ్ళని ఇంకా బాలికలపై లైంగిక వేధింపులు చేస్తున్న వాళ్ళని ప్రతి సంవత్సరం 1000 మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారే, వీళ్ళ వెనకాల ఉన్న కుట్రదారులు కావచ్చు, ఒక గంజాయి అమ్మే బ్యాచ్ కావచ్చు, వీళ్ళందరి అడ్రస్సు ఖచ్చితంగా సెంట్రల్ జైల్లో ఉండాలి అని అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి, ఒక పవర్ హౌస్ అయి ఉండాలి. అప్పుడే ఇలా ఆటలు కట్టు.